ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సు సంచలనాలకు వేదికవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాల మధ్య గత కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఈ సదస్సు బ్రేక్ వేసినట్టుగా కనిపిస్తోంది. ట్రంప్ తో విభేదాలు పక్కనబెట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఐరోపా నేతలు దౌత్యపరమైన వ్యూహాలకు తెరతీశారు. మరి G7 సదస్సు మొదటి రోజు ఏం జరిగింది? మంగళవారం ఉదయం G7 సదస్సు ప్రారంభంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 47వ నంబరున్న సాకర్ జెర్సీని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు 80వ ఏట అడుగుపెట్టిన ట్రంప్ కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మనమంతా ఒకే టీం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా, ఐరోపా దేశాల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్న తరుణంలో ఈ మర్యాదపూర్వక వ్యూహం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ను ఆకట్టుకోవడంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మరో అడుగు ముందుకు వేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి ట్రంప్కు ప్రపంచ ప్రసిద్ధ వర్సాలీస్ రాజభవనంలో విందు ఇచ్చేందుకు ఆహ్వానించారు. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఆ ప్యాలెస్ గొప్పదనాన్ని ట్రంప్ స్వయంగా విలేకరుల ముందు కొనియాడారు. అమెరికాను ఒప్పించి ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతోనే ఐరోపా నేతలు ట్రంప్కు ఇంతలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఐరోపా నేతలు ఎంత నమ్రతగా వ్యవహరించినా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ తన పాత పంతాన్ని వీడలేదు. ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం ఆయుధాలు మాత్రమే అమ్ముకుంటున్నామని స్పష్టం చేశారు. వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ యుద్ధం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఐరోపా దేశాలకు మింగుడు పడడం లేదు. మరోవైపు ఇరాన్తో కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ఐరోపా నేతలు స్వాగతించారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గాన్ని తెరవడానికి, అక్కడ ఉన్న మైన్లను తొలగించడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తమ నౌకాదళాలను పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ట్రంప్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.